అసలు విశ్వాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాం. ఈ సెకండ్ పార్ట్ వీడియోలో కవర్ చేసిన టాపిక్స్ మీకు షాకింగ్ గా ఉంటాయి. దీని ముందు పార్ట్ చూడాలంటే వీడియో లింక్ ఎండింగ్ లో ఉంటుంది, చూడటం మర్చిపోకండి. సరే, బ్లాక్ హోల్స్ గా మారాలంటే ఒక స్టార్ మాస్ మన సూర్యుడి మాస్ కంటే 20 నుండి 40 రెట్లు ఎక్కువగా ఉండాలి. కానీ అన్ని స్టార్స్ అంత పెద్దగా ఉండవు కదా. అయితే 7 నుండి 19 సోలార్ మాసెస్ రేంజ్లోని స్టార్స్ సూపర్నోవాగా పేలి బయటి లేయర్స్ విడిచిపెట్టేస్తాయి. ఆ ప్రాసెస్లో మిగిలిపోయిన కోర్ వింతగా ప్రవర్తిస్తుంది. నార్మల్గా అయితే ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ వేరుగా ఉంటాయి. కానీ ఈ భారీ స్టార్ పుట్టించే ప్రెషర్ వల్ల అవి కలిసిపోయి న్యూట్రాన్స్ గా మారతాయి. ఈ న్యూట్రాన్స్ తో మిగిలిపోయిన కోర్నే మనం న్యూట్రాన్ స్టార్ అంటాం. దీని సైజ్ కేవలం 10 నుండి 20 కిలోమీటర్స్ ఉంటుంది. కానీ ఇది మన సూర్యుడి కంటే 1.4 నుండి 2.5 రెట్లు బరువుగా ఉంటుంది. ఎందుకంటే న్యూట్రాన్ స్టార్స్ లో ఉండే న్యూట్రాన్స్ మధ్య గ్యాప్ తక్కువగా ఉంటుంది. సో తక్కువ ప్లేస్ లో ఎక్కువ పదార్థం ఉండగలదు. విషయం ఏంటంటే సూపర్నోవాగా మారే క్రమంలో చాలా ఫోర్స్ పుడుతుంది. ఈ ఫోర్స్ కి కొన్ని న్యూట్రాన్ స్టార్స్ తమ చుట్టూ తాము తిరగడం స్టార్ట్ చేస్తాయి. ఈ ప్రాసెస్ వల్ల వాటికి శక్తివంతమైన మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ పుడతాయి. ఎంత శక్తివంతమైనవంటే అలాంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని భూమి మీద అసలు సృష్టించలేం కూడా. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ న్యూట్రాన్ స్టార్ పైన కింద ఉండే పోల్స్ నుండి పుడుతుంది. ఒక స్ప్రే బాటిల్ స్ప్రేని చిమ్మినట్టుగా ఈ పోల్స్ నుండి ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ బయటకు వస్తుంది. ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అంటే అటు గామా నుండి ఇటు రేడియో వరకు అన్ని రకాల రేడియేషన్స్ ఉంటాయి. వీటినే పల్సార్స్ అంటారు. పల్సార్స్ వాటి చుట్టూ అవి తిరుగుతాయి అని చెప్పా కదా. భూమి అయితే ఒక రొటేషన్ పూర్తి చేయడానికి 24 గంటలు తీసుకుంటుంది. కానీ పల్సార్స్ ఒక సెకండ్కి 5 నుండి 10 సార్లు తిరుగుతుంది. సో మామూలు కంటితో చూస్తే అది తిరుగుతున్నట్టుగా కూడా అనిపించదు. కొన్ని రకాల పల్సార్స్ కి ఇంకా శక్తివంతమైన మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఉంటాయి. వీటిని మ్యాగ్నెటార్స్ అనొచ్చు. వీటి నుండి ఎక్స్రేస్ ఎక్కువగా పుడతాయి. సో అంతరిక్షం నుండి టైం టు టైం రిపీట్ అవుతున్న ఒక ఎక్స్రే సిగ్నల్ వస్తే అదొక మ్యాగ్నెటార్ నుండి వస్తుంది అనుకోవచ్చు. మరికొన్ని సందర్భాల్లో ఒక మామూలు స్టార్ మరియు న్యూట్రాన్ స్టార్ ఒకదాని చుట్టూ ఇంకోటి తిరుగుతాయి. ఆ టైంలో మామూలు స్టార్ నుండి న్యూట్రాన్ స్టార్ పదార్థాన్ని లాక్కుంటూ తన చుట్టూ ఒక డిస్క్లా తిప్పుకుంటుంది. ఆ పదార్థం కొన్ని లక్షల డిగ్రీస్ టెంపరేచర్స్ కి వేడెక్కి ఎక్స్రేస్ ని విడుదల చేస్తుంది. ఇప్పటి వరకు స్టార్స్ అంతాన్ని చూశాం. మరి వాటి పుట్టుక సంగతేంటి? మీరు ఫస్ట్ పార్ట్ చూసుంటే స్టార్స్ సూపర్నోవాగా ఎలా అంతమైపోతాయో ఎక్స్ప్లెయిన్ చేశా. ఆ ప్రాసెస్లో హైడ్రోజన్, హీలియం, కార్బన్, ఆక్సిజన్, సిలికాన్, ఐరన్ లాంటి ఎలిమెంట్స్తో పాటు దుమ్ము, రాళ్లు, వాయువులు ఉంటాయి. వీటిని నెబులా అంటారు. ఇందులోని పదార్థాలు గ్రావిటీ ద్వారా ఒక దగ్గరికి చేరి దారుణంగా వేడెక్కడంతో న్యూక్లియర్ రియాక్షన్స్ మొదలవుతాయి. అదే ఒక స్టార్గా మారుతుంది. ఇలా చూస్తే పాత స్టార్స్ నుండి కొత్త స్టార్స్ పుడుతున్నాయి అనుకోవచ్చు. ఈ కొత్త స్టార్స్ చుట్టూ గ్రావిటీ వల్ల ఎక్కువగా పదార్థం చేరుతుంది. దీన్నే ప్రోటోప్లానెటరీ డిస్క్ అంటారు. మళ్ళీ గ్రావిటీ తన మ్యాజిక్ చేసి ప్రోటోప్లానెటరీ డిస్క్లోని సిలికాన్, ఐరన్ లాంటి గట్టి పదార్థాల్ని గ్రహాలు, చంద్రుళ్లుగా మారుస్తుంది. అయితే నెబులాలో కూడా రకాలు ఉన్నాయి. H2 రీజియన్ అనే ప్రాంతంలో ఎక్కువగా అయోనైజ్డ్ హైడ్రోజన్ ఉంటుంది. ఇక్కడే స్టార్స్ పుడతాయి. ఎమిషన్ నెబులాలో ఒక వేడి స్టార్ అనేది వాయువుల్ని అయోనైజ్ చేస్తుంది. అంటే ఆ స్టార్ నుండి వచ్చే యూవీ కాంతిలోని శక్తిని అబ్జార్బ్ చేసుకున్న వాయువులు వాటి బయటి ఎలక్ట్రాన్స్ ని వదిలేసి పాజిటివ్లీ చార్జ్డ్ గా మారతాయి. అంటే హైడ్రోజన్ అయితే H నుండి H+ గా అన్నమాట. ఒకవేళ ఆ స్టార్ కాంతి వాయువుల్ని అయోనైజ్ చేసేంత శక్తివంతంగా లేకపోతే వాటికి తగిలి చెదిరిపోతుంది. దీన్నే రిఫ్లెక్షన్ నెబులా అంటారు. కొన్ని నెబులా ఎంత దట్టంగా ఉంటాయంటే లోపల పుట్టిన ఎలాంటి కాంతి కూడా బయటికి రాదు. వీటిని డార్క్ నెబులా అంటారు. ఇవన్నీ ఒక ఎత్తైతే ఎక్కువ స్టార్స్ ఒక చోట ఉండే ఛాన్స్ ఉంది. వీటిని స్టార్ క్లస్టర్స్ అంటారు. వీటిలో ఒక కేటగిరీ గ్లోబ్యులర్ క్లస్టర్స్. ఇక్కడ కొన్ని కోట్ల స్టార్స్ గ్రావిటీ ద్వారా బంధింపబడి ఉంటాయి. ఇలాంటి క్లస్టర్స్ ని పాలపుంత పైన కింద చూడొచ్చు. నెక్స్ట్ ఓపెన్ స్టార్ క్లస్టర్స్. వీటిలో కొన్ని వందల స్టార్స్ ఉంటాయి. ఇవి గ్రావిటీ గ్రిప్ లో ఉండవు కాబట్టి మరికొన్ని కోట్ల సంవత్సరాల్లో చెదిరిపోతాయి. 100 సంవత్సరాల ముందు పాలపుంతలోనే మొత్తం విశ్వం ఉంది అనుకున్నారు. కానీ ఇది ఒక గ్యాలక్సీ మాత్రమే అని ప్రూవ్ చేసిన ఎడ్విన్ హబుల్ ఇంకా అనేక గ్యాలక్సీస్ ఉన్నాయి అని చెప్పాడు. బేసిక్గా గ్యాలక్సీస్ ని ఎలిప్టికల్, స్పైరల్ మరియు ఇర్రెగ్యులర్ గా కేటగరైజ్ చెయ్యొచ్చు. పేరులోనే ఉంది. ఎలిప్టికల్ గ్యాలక్సీస్ ఒక ఎలిప్స్ ఆకారంలో ఉంటాయి. స్పైరల్ గ్యాలక్సీస్ మన పాలపుంతల చేతులు అంటే స్పైరల్ ఆర్మ్స్ ఉంటాయి. ఇర్రెగ్యులర్ గ్యాలక్సీస్ కి ఒక ఆకారం అంటూ ఉండదు. కొన్ని గ్యాలక్సీస్ ఈ కేటగరైజేషన్ ని ఫాలో అవ్వవు. ఫర్ ఎగ్జాంపుల్ రింగ్ గ్యాలక్సీస్ అని ఉంటాయి. వాటి మధ్యలో అంటే కోర్ ఖాళీగా ఉంటుంది. బట్ చుట్టూ రింగ్ లాంటి ఆకారం ఉంటుంది. ఇందులో మొత్తం స్టార్సే. మరొక రకాన్ని సూపర్ లూమినస్ గ్యాలక్సీస్ అంటారు.
ఇవి పాలపుంత కంటే 4 రెట్లు పెద్దగా ఉండొచ్చు. కానీ విశ్వంలో పైన చెప్పినవి ఏ గ్యాలక్సీస్ కూడా డ్వార్ఫ్ గ్యాలక్సీస్ అంత ఎక్కువ క్వాంటిటీలో ఉండవు. పాలపుంత సైజ్ 1,00,000 కాంతి సంవత్సరాలైతే డ్వార్ఫ్ గ్యాలక్సీస్ కేవలం 10,000 కాంతి సంవత్సరాల సైజెస్లో మాత్రమే ఉంటాయి. తక్కువ సైజ్ అంటే తక్కువ స్టార్స్, సో కాంతి కూడా తక్కువే వస్తుంది. సహజంగా డ్వార్ఫ్ గ్యాలక్సీస్ పెద్ద గ్యాలక్సీస్ చుట్టూ తిరుగుతాయి. నెక్స్ట్ చెప్పే గ్యాలక్సీస్లోని మధ్య భాగం అంటే గెలాక్టిక్ కోర్ చాలా యాక్టివ్గా ఉంటుంది. అంటే ఈ గ్యాలక్సీస్ మధ్యలోని సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్స్లోకి పదార్థం పడిపోయినప్పుడు అది జెట్స్లా ఆ బ్లాక్ హోల్ పోల్స్ నుండి బయటికి వస్తాయి. వీటిని క్వాజార్స్ అంటారు. విషయం ఏంటంటే ఈ బ్లాక్ హోల్స్ నుండి పుట్టే కాంతి మన పాలపుంత కంటే కొన్ని 100 రెట్లు కాంతివంతంగా ఉంటుంది. ఇప్పుడు విశ్వంలో అతిశక్తివంతమైన పేలుళ్ల దగ్గరికి వద్దాం. అవే గామరే బర్స్ట్. ఇవి మనకి దగ్గరలో జరగలేదు, ఎందుకంటే వీటి నుండి వచ్చే రేడియేషన్ పేలుడు జరిగిన 8,000 కాంతి సంవత్సరాల దూరం వరకు తీవ్రమైన ఎఫెక్ట్స్ చూపిస్తాయి. ఎంత కాదన్నా మన సూర్యుడి మాస్ కంటే 40 రెట్లు ఎక్కువ మాస్ ఉన్న స్టార్స్ సూపర్నోవాగా మారినప్పుడు గామరే బర్స్ట్ పుడతాయి. లేకపోతే 2 న్యూట్రాన్ స్టార్స్ లేదా ఒక న్యూట్రాన్ స్టార్ మరియు బ్లాక్ హోల్ మధ్య చర్యలు జరిగినప్పుడు ఈ గామారే బర్స్ట్ పుడతాయి. పెద్ద స్టార్స్ సూపర్నోవాగా మారినప్పుడు పుట్టే వాటిని లాంగ్ గామారే బర్స్ట్ అంటారు. వింతగా ఇవి 2 సెకండ్స్ మాత్రమే కనబడతాయి. న్యూట్రాన్ స్టార్స్ లేదా బ్లాక్ హోల్స్ నుండి వచ్చినవి 2 సెకండ్స్ కంటే తక్కువ కనబడతాయి. వీటిని షార్ట్ గామారే బర్స్ట్ అంటారు. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఒక సూపర్నోవా కొన్ని రోజులు లేదా నెలల పాటు కనబడుతుంది, బట్ గామారే బర్స్ట్ ఎందుకు 2 సెకండ్సే కనబడుతున్నాయి అని. గామారే బర్స్ట్ అంటే సూపర్నోవాలో పుట్టిన ఒక జెట్ లాంటి హైలీ కాన్సంట్రేటెడ్ బీమ్. అంటే ఒక లేజర్ లైట్లా కాంతి మొత్తాన్ని ఒక బీమ్లో కాన్సంట్రేట్ చేస్తుంది. సో ఈ కాంతి భూమి మీద డైరెక్ట్గా పడినప్పుడు మాత్రమే గుర్తించగలం. అలానే భూమికి వచ్చే మార్గంలో అనేక ఇతర ఆస్ట్రోనామికల్ వస్తువులు ఉంటాయి. గామరే కాంతి వీటికి తగిలి శక్తి కోల్పోతుంది. సో భూమికి వచ్చేసరికి కొంత శక్తి మాత్రమే ఉంటుంది కాబట్టి 2 సెకండ్స్ వరకే కనబడుతుంది. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నవి ఖచ్చితంగా ఉన్నాయి అన్న ఎవిడెన్స్ ఉంది. కానీ నెక్స్ట్ చెప్పే శక్తి ఉందో లేదో తెలియదు, కానీ దాని ఎఫెక్ట్స్ మాత్రం గుర్తించగలుగుతున్నాం. ఆ శక్తే డార్క్ మ్యాటర్. షాకింగ్ విషయం ఏంటంటే ఒక గ్యాలక్సీలో మనం చూస్తున్న గ్రహాలు, స్టార్స్, నెబులా మొత్తం కలిపితే 15% పదార్థం మాత్రమే వస్తుంది. మిగతా 85% డార్క్ మ్యాటరే. సో గ్యాలక్సీస్లోని పదార్థాన్ని డార్క్ మ్యాటర్ పట్టుకొని ఉంచకపోతే అవి ఎప్పుడో చెదిరిపోయేవి. ఇక చివరికి వచ్చేశాం. బిగ్ బ్యాంగ్ జరిగినప్పటి నుండి విశ్వం సాగుతుంది. అది ఈ రోజుటికి కూడా ఆగలేదు. ఈరోజు విశ్వం సాగే తీరుని డార్క్ ఎనర్జీ కంట్రోల్ చేస్తుంది. ఇది కూడా మనం డైరెక్ట్గా గుర్తించలేదు. నమ్మలేని విధంగా విశ్వంలో మొత్తం 100% శక్తి ఉంటే అందులో డార్క్ ఎనర్జీ వాటా 70%. నెక్స్ట్ విశ్వంలో పుట్టిన మొదటి కాంతి. ఇన్ఫాక్ట్ ఈ కాంతి కంటే ముందు ఏముందో చూడటం అసాధ్యం. ఆ కాంతే కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్. ఈ కాంతి భూమికి 46 బిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. అండ్ ఇదింకా బయటికి ఎక్స్పాండ్ అవుతూనే ఉంది. ఇదే మన అబ్జర్వబుల్ యూనివర్స్ అంటే గమనించగలిగే విశ్వానికి సరిహద్దు. దీని తర్వాత కూడా విశ్వం ఉంది, బట్ దాన్ని మనం ఎప్పటికీ చూడలేము. ఇవే విశ్వంలో ఉన్న అద్భుతమైన వస్తువులు. ఈ 2 పార్ట్ వీడియో సిరీస్ మీ విజ్ఞానానికి తోడ్పడింది అని ఆశిస్తున్నా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్పేస్ వీడియోస్ చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అవ్వాలంటే వీడియో లైక్ చేయడం మర్చిపోకండి.